హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. నేను గిరి. ఈరోజు మా వీడియో స్పెషల్ ఏంటంటే, మా ఆయన కలెక్టర్ ఇన్ఫోసిస్ క్యాంపస్కి తీసుకెళ్లారు. ఇది పోచారం క్యాంపస్. ఇది హైదరాబాద్లో కల్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంపసెస్, ఐటీ క్యాంపసెస్లో. మేమైతే కనుక ఎంట్రన్స్లో నుంచే ఐడి కార్డ్స్ తీసుకున్న తర్వాత పార్కింగ్లో కార్ పార్క్ చేసాం. మేము పార్కింగ్లో నుంచి బయటకు వస్తున్నప్పుడే కిడ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఈ ప్లే ఏరియా చూడగానే నేను ఎందుకు పిల్లల్ని తీసుకురాలేదా అని ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళకి ఆ రోజు స్కూల్ ఉంది, ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళని ఇంట్లోనే స్కూల్కి పంపించేసి మేము వచ్చేసాం. మా మిస్సెస్ అయితే కనుక లక్ష్మి ఈ క్యాంపస్ చూడంగానే, ఏంటబ్బా మీ క్యాంపస్ ఎంత పెద్దదిగా ఉంది, అసలుకి నేనైతే అనుకోలేదు. అసలుకి నాకైతే ఒక యూనివర్సిటీకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. యూనివర్సిటీ కూడా ఇంత పెద్దది ఉండదేమో అసలు. I can't believe that you came into my life. You made me feel again. Now it's my turn. You say you've always been a little bit shy, but I can put an end to your fears. Let me show you a place where you gon' wanna move your feet until they start to bleed. DJ, take it away. Tonight is all for you and me. So baby, spin and let the music begin. ఇక్కడ చూడండి, లక్ష్మి వాళ్ళు ఇన్ఫోసిస్ వే ఆఫ్ లైఫ్ అనగానే చాలు అమ్మటే ఫోటోలకు పోజ్ ఇచ్చేస్తారు అమ్మాయిలు అనగానే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ FC1, FC2, FC3. మోస్ట్లీ ఆపరేషనల్ వచ్చేసి FC2 ఉంటుంది. మీరు ఇక్కడ ఏ ప్లేస్ చూసుకున్నా కానీ అంత ఫోటోజెనిక్గా ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఇన్ఫోసిస్ క్యాంపస్కి వస్తే ఇక్కడ మాత్రం ప్రతి ప్లేస్లో ఫొటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఒక స్టూడియోస్ ప్లేస్ లాగా ఉంటుంది. నాకు తెలిసి ఏ క్యాంపస్లో కూడా ఇట్లా స్టూడియో స్పేస్ అనేది ఉండదు అనుకుంటా. ఇన్ఫోసిస్ పోచారంలో మాత్రం ఈ స్టూడియో స్పేస్ అనేది ఉంది. వీళ్ళకి ఇన్ఫోసిస్ లో అకామిడేషన్ కూడా ఫస్ట్ లో ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు కరోనా అప్పుడు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కదా, బ్యాక్ వచ్చినప్పుడు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అప్పుడు మా హస్బెండ్ అయితే క్యాంపస్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. వీళ్ళకి జిమ్ అన్నీ ఉన్నాయి, అందులో లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ మా ఆయనే యూస్ చేసుకోడు. I can't believe that you came into my life. You made me feel again. Now it's my turn. You say you've always been a little bit shy, but I can put an చూసారా, ఏదో హిల్ రాక్ ఏరియా లాగా డిజైన్ చేశారు ఇక్కడ. నాకైతే నవ్వు వచ్చేసింది వీళ్ళు ఫోటో తీసుకుంటే. ప్రతి చోట చూసిన దాని దగ్గరల్లో ఫోటో అంటారు. మరి తీసుకెళ్ళింది ఎందుకు? ఫోటోలు దిగడానికి. మరి మేము కూడా చెప్పుకోవాలి, మా ఆయన ఇట్లా ఎంత పెద్ద క్యాంపస్ లో వర్క్ చేస్తున్నాడని. గొప్పలు చెప్పుకోకపోతే ఎట్లా బుజ్జి చెప్పు. అంతే ఉంది చూడబోతే. ఆ రోజు అయితే మేము ఫుడ్ కోర్ట్ 3కి వచ్చేసాము. అక్కడైతే ఫిషెస్ చూడగానే నాకు జూయిత్ వాళ్ళే గుర్తొచ్చారు. వాళ్ళైతే ఫిషెస్ అని కలవరించేవాళ్ళు. ఒకసారి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి, అప్పుడు మళ్ళీ మీకు లాక్ చేస్తా. ఓకేనా? చాలా మంది పిల్లల్ని తీసుకొని పోతేనే బెటర్ అనుకుంటారు. అదే నయం. చక్కగా పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మాది ఫుడ్ వచ్చేసి చాలా హైజీనిక్ గా ఉంటుంది. మేమైతే దాల్ రైస్, చికెన్ రైస్ ఆర్డర్ చేసేసాము. వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా బయలుదేరాం. తిన్నదంతా అరిగించుకోవాలి కదా, మళ్ళీ తిరిగినందుకు ఆకలేసింది, తిన్నాం, మళ్ళీ అరిగించాలి. ఇక్కడైతే లక్ష్మి ఆ సోఫాస్ అనుకోని చెప్పేసి పోయి కూర్చొనేనా అని చెప్పేసి అడిగింది. అది సోఫాస్ కాదు, అట్లా డిజైన్ చేశారు, కట్ చేశారు ప్లాంటేషన్ వాళ్ళు. వన్స్ ఇప్పుడు మేము ఏంటంటే ఇది మొత్తం క్యాంపస్ చూసిన తర్వాత అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈసీసీ బిల్డింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఈసీసీ వచ్చేసి మెయిన్లీ అకామిడేషన్, స్టేస్, అన్ని స్పోర్ట్స్ యూటిలిటీ ఈ మొత్తం వచ్చేసి ఈసీసీ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది స్విమ్మింగ్ పూల్, దీని పక్కనే. మీరు ఎప్పుడైనా కళ్ళు కాంపౌండ్స్ అంటారు కదా, ఈ కళ్ళు నాకు ఈ తాటితోపు ఈతతోపు చూసిన తర్వాత కళ్ళు కాంపౌండ్ గుర్తొచ్చినట్టు. అదేంటి అట్లా ఉండవు, అంత నీట్ గా ఉంటే నీకు ఎందుకు అవి గుర్తొస్తాయి? ఇంక మగాళ్ళందరూ ఇంతేనండి, ఏం చేస్తాం. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్. ఇక్కడికి మనం ఎప్పుడు వెళ్ళాం, ఎందుకంటే మనకి ఈ ప్లేస్ కి సరిగ్గా పడదు. మోస్ట్లీ ఏంటంటే స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఉత్సాహం మీద అందరూ వచ్చేస్తారు, కానీ గ్రౌండ్స్ కి తర్వాత చిన్నగా తగ్గించేస్తారు. ఇదే వచ్చేసి ఈసీసీ బిల్డింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఫోటో స్టూడియోస్ కి ఇక్కడ తీసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఇంత కూడా తక్కువ ఉండదు. అవును, ఏ వాల్ చూసినా ఒక కార్ట్ చాలా బాగుంది. ఎవరు కట్టారో కానీ
బాగా కట్టారు. ప్రతి వాల్ స్టిక్కర్ దగ్గర ఒక్కొక్క ఫోటో తీసుకుంటూ వెళ్తాం అనుకుంటే సాయంత్రం అయ్యేటట్టు ఉందని చెప్పేసి కొంచెం మేజర్గా ఇది అంటూ అట్రాక్టివ్గా ఉన్న వాడి దగ్గర వీళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నారు. అసలు నిజంగా వీళ్ళైతే కనుక ఫుల్ ఎక్సైట్మెంట్. అంటే నువ్వు రోజు చూస్తావు మీ ఆఫీస్ ని, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మరి మాకు ఎగ్జైట్మెంట్ ఉండిద్ది. మరి మీ ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. ఇక్కడైతే కనుక ఈ ఈసీసీ బిల్డింగ్ లోనే జిమ్, గిఫ్ట్ స్టోర్స్ చాలా ఉంటుంది. ఇది వరకు అయితే అన్ని ఓపెన్ లో ఉండేవండి. ఇప్పుడు కరోనా టైం కదా, అదే కరోనా వచ్చి ఇప్పుడిప్పుడే కదా అందరూ ఆఫీసెస్ కి వస్తున్నారు. వీళ్ళ దాంట్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రావట్లేదు అందరూ ఆఫీస్ కి. ఇంకా హైబ్రిడ్ మోడలే ఉంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఆఫీస్ కి రారు. ఇది నేను ఎప్పుడు పెట్టినా కానీ నేను ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వ ముందులా నేను ట్రైన్ లో వెళ్తుంటే ఈ బిల్డింగ్ కనిపించేది. ఏంటప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా అని చెప్పేసి తీరా చూస్తే అది ఇన్ఫోసిస్ క్యాంపస్ అని నేను జాయిన్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ లో తెలిసింది. లక్ష్మి కూడా అడిగేది, చూసాడా ఈ ఆర్ట్స్? లక్ష్మికి అసలుకి వీడియోస్ కి ఫొటోస్ కి అసలు పదవే లేకుండా పోయింది. ఫుల్ అంటే తీయవు, ఏం చేద్దాం. నువ్వు ఫైనల్ గా ఎంజాయ్ చేసావు కదా ఇన్ఫోసిస్ క్యాంపస్ ని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం షేర్, లైక్, సబ్స్క్రైబ్.